నమస్తే కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కలకత్తాలోని వైద్యురాలిని అత్యాచారం చేసి ఘోరంగా హత్య చేసిన నరహంతకుల్ని మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి డిమాండ్. అంతర్రాష్ట్ర ఇద్దరు దొంగలను పట్టుకున్న వికారాబాద్ పోలీసులు. తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన సాహసవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నాని మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఐటీడీఏ డీడీ పోచంను సస్పెండ్ చేయాలి. కోల్కతాలోని వైద్యురాలిని అత్యాచారం చేసి ఘోరంగా హత్య చేసిన నరహంతకుల్ని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి ఎం లక్ష్మి డిమాండ్ చేశారు. పెందుర్తి మండలం చిన్న ముసిడివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో వైద్యురాల మృతి నిరసనగా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందితో కలిసి మహిళా సంఘం నాయకురాలు ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఎం లక్ష్మి స్థానిక వైద్యులు మాట్లాడుతూ వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనపై సిబిఐ విచారణ జరిపి ఈ సంఘటనకు కారణమైన హంతకుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని కార్యక్రమంలో స్థానిక వైద్య బృందం ప్రతినిధులు డాక్టర్ హనీషా, హెచ్వి చయ్యమ్మ, నాగరాజు, పలువురు ఏఎన్ఎంలు, నర్సులు, ఆయాలు, మహిళా సంఘ నాయకులు ఇందిరా, గీత, లక్ష్మి, వెంకటలక్ష్మి, మరికొంతమంది మహిళా సంఘం ప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. ఆర్జీ కార్ సంబంధించిన గ్యాంగ్ రేప్ హంతకులు వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలి. పాటు నేర మూలాలను ఆపే చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలి. డ్రగ్స్ ను మద్యాన్ని వెంటనే కోల్కతా మెడికల్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ని ఖండించి జడ్జితో కాలపరిమితి న్యాయ వెంటనే ఇంటర్నల్ కంప్లైంట్ సెల్స్ ఏర్పాటు చేయాలి. 2000 ప్రొటెక్షన్ యాక్ట్ ని వెంటనే తీసుకొని రావాలి. స్థలాల్లో లైంగిక వేధింపుల నిరోధక వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం అనేది ఆమె యొక్క బాడీని ఆమె పైన ఎంత క్రూరంగా అతి ఘోరంగా ఆమె పైన అత్యాచారం చేయబడింది అనేది చాలా స్పష్టంగా సాక్ష్యం చెప్తుంది. అదే కాదు, ఆమె యొక్క శరీరంలో దొరికిన దాదాపు 150 ml పరిమాణంలో ఉన్న స్పెర్మ్ ఆమె పైన గ్యాంగ్ రేప్ జరిగిందని నిర్ధారిస్తున్నప్పటికీ కూడా సంజీవన్ ఒకతను మాత్రమే ఇది జరిగిందని చెప్పేసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు, మేనేజ్మెంట్ మాట్లాడుతున్నారు. అది గుర్తించడానికి ఇప్పుడు దాకా ఏం జరిగిందని చెప్పడానికి ఓ పక్క సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అంటూనే మరో పక్క సీసీ కెమెరాలో అతను గుర్తించామంటున్నారు. అలాంటి గుర్తించినప్పుడు అక్కడ నేర స్థలాన్ని ప్రొటెక్ట్ చేయాలి, సాక్ష్యాధారాలన్నింటిని కూడా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ ఇన్నోవేషన్ పేరు మీద దాన్ని ధ్వంసం చేయడం, మొన్న 6000 మంది దుండుగులంతా కూడా అక్కడ మొత్తం కూడా వచ్చి అక్కడ ఉన్న సాక్ష్యాధారాలంతా కూడా ధ్వంసం చేసి వెళ్ళిపోతుంటే కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకున్నది. అంటే దీని వెనక చాలా పెద్ద ఎత్తున ఒక మాఫియా అనేది ఉన్నది. అంటే దీని అన్నింటిని కూడా బయట తీసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నదని దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. వెంటనే హైకోర్టు జోక్యం చేసుకుని దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పింది. కానీ సిబిఐ యొక్క క్రెడిబిలిటీ ఏంటి? ఇప్పుడు సిబిఐ జరగాలని అంటున్నాం, కానీ ఇంతకుముందు ఐఏషియా మీడియా కేసులో ఇట్లానే జరిగింది. అంటే ఒక ప్రభావితం చేయగలిగిన ఉన్నత స్థాయి పలుకుబడి అధికారులు ఉన్న వాళ్ళు నేరస్తులు కనుక అయితే అక్కడ బాధితులకేమీ రక్షణ దొరకలేదు, బాధితులకేమీ న్యాయం జరగలేదు. అప్పుడు కూడా అతను లడ్డు అతన్ని పట్టుకున్నాము, లేదా సత్యంబాబు యొక్క వేలిముద్రలు పాదముద్రలు సరిపోయినాయి, అతని యొక్క స్పెర్మ్ మ్యాచ్ అయిందని చెప్పేసి అతను మొత్తం కోర్టు ముందు పెట్టారు. అతను దోషి కాదు కాబట్టి అసలు దోషులు పట్టుకోండి అని చెప్పి సిబిఐకి చెప్తే సిబిఐ ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన దాంట్లో సమాధులతో అవుతుంది తప్ప అసలు నేరస్తులు పట్టించుకోలేదు. అంటే ఇప్పటికీ కూడా సిబిఐలో న్యాయం జరుగుతుంది అనుకోవట్లేదు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఏమాత్రం కొనుగోలుతో ఉన్న ఈ విషయాన్ని బతికించాలంటే, వాస్తవాలు బయట తీసుకురావాలంటే, ఈ గ్యాంగ్ రేప్ చేసిన వీళ్ళందరినీ కూడా మొత్తం కూడా పట్టుకొని శిక్షించాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కాల పరిమితితో కూడా న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. వైద్యులందరికీ కూడా ఆ డిమాండ్ కూడా వైద్యులు కూడా చాలా మంది ఈ డిమాండ్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని చెప్తున్నారు. ప్రధానంగా ఇంకొక విషయం కూడా రెండో డిమాండ్ ఉంది. పని స్థలాల్లో ఇప్పుడు మహిళా చట్టాలన్నింటినీ కూడా పటిష్టంగా అమలు చేస్తున్నారని ప్రభుత్వం అంటుంది. కానీ అమలు చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పని స్థలాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో పోస్ట్, దాన్ని ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ఇంటర్నల్ కంప్లైంట్ సెల్స్ ఏర్పాటు చేయడం లేదు. అది దేశవ్యాప్తంగా మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇవాళ ఓపీని బంద్ చేయడం జరిగింది. కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ మమతా మీద జరిగిన ఈ దారుణకాండకి నిరసనగా మేము ఈరోజు ఈ పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మెడికల్ విద్యార్థిపై జరిగిన వాళ్ళ దోషులు వెంటనే శిక్షించాలని, వాళ్ళ కాలు ఏ మహిళ పైన కూడా ఇటువంటి వాళ్ళు కూడా ఇలాంటి అగత్యాన్ని పాల్పడితే ఇమీడియట్గానే వితిన్ ది 24 hours 48 hours యాక్షన్ తీసుకుని వాళ్ళు వెంటనే శిక్షించినట్లయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయి.
ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యుల్ని సిబ్బందిని ప్రజలే కాపాడాలి. అలాగే ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వైద్యులపైన ఉంది. ఈ ఇరువురు సంబంధాలు ఎప్పుడు ఎలవేళ కొనసాగాలి. వైద్య సిబ్బందిపై జరుగుతున్న సిబ్బందిపై కానీ వైద్యులపై జరుగుతున్న దాడులు కానీ ఒక తీవ్రమైన కఠినమైన చట్టాలు అమలు చేయాలి. అలాగే ఎటువంటి మహిళలకి కూడా ఎటువంటి రక్షణ లేకుండా ఈరోజు మన దీంట్లో ఉంది. వీటన్నిటికీ ప్రధాన కారణం మన సినిమా మీడియా కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, పోర్న్ వీడియోస్ కావచ్చు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకి పూర్తి స్థాయిలో ఆడపిల్లలకి మగపిల్లలు కూడా కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. ఇలాంటి మళ్ళీ జరగకుండా చూడాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను ఎవరిని వెనకేసుకు రాకుండా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృత స్థాయిలో తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీడియా ముఖంగా కానీ మేము ప్రభుత్వాలకు తెలియజేస్తుంది ఇదే. వైద్య సిబ్బందిని కానీ ప్రతి మహిళ ఇక్కడ వైద్య సిబ్బంది ఈరోజు డాక్టర్ మమత కావచ్చు, అలాగే ఇలాంటి చెదిరిమలు కానీ చాలా జరుగుతున్నాయి. మహిళలపై చాలా దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకోవాలని కోరుకుంటాను. అంతర్రాష్ట్ర 2 దొంగలను పట్టుకున్న వికారాబాద్ పోలీసులు 2 పైన రౌడీ షీట్ ఓపెన్ చేసి 2 దొంగలు గుంతకల్లో ఉంటారు. ఎంతో కష్టంతో చాకచక్యంగా 2 దొంగలను పూణేలో పట్టుకున్న వికారాబాద్ పోలీసులు 2ని పట్టుకోవడానికి నెల రోజులు కష్టపడ్డ పోలీసులు వికారాబాద్ పోలీసులకు అప్రిషియేట్ చేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి. రండి సార్ అంతా దీనిపై కష్టపడి వెళ్తాను. నెల రోజులు వర్క్ ఇది, ఒక్కరోజు కాదు. జూన్ 30వ తేదీన పరిగి పట్టణంలో టీచర్స్ కాలనీలో మనకు ఒక 5 ఇళ్లలో హౌస్ బ్రేకింగ్ జరిగింది. ఈ హౌస్ బ్రేకింగ్ జరిగిన వాటిల్లో ఒక 3 ఇళ్లలో ఏమీ వస్తువులు పోలేదు. అండ్ ఒక 2 ఇళ్లలో మనకి బంగారు ఇదంతా కూడా చోరీ చేయడం జరిగింది. సో దాదాపు ఒక ఇంట్లో 12 తులాలు, ఇంకొక ఇంట్లో 3 తులాల వర్త్ బంగారు పోయింది. సో దీంతో మనము ఉన్న ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజ్ ప్లస్ ఇంకా అదే కాకుండా అక్కడ ఉన్న మనకు ఈ టెక్నికల్ డేటా, సెల్ ఫోన్ డేటా అంతా కూడా దీని ఆధారంగా ఈ వ్యక్తులు ఎవరని మనము చూస్తూ ఉంటామంటే ప్లస్ ఈ డేటా అంతా అనలైజ్ చేస్తే మనకు ఒక 3 వ్యక్తులు ఈ మొత్తం చోరీలో పాల్గొన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీన్ని ఆధారాల పరంగా మనం చూస్తే ఇది షికారీ గ్యాంగ్ అని మనకు ఇది గుంతకల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంతకల్లో ఈ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలు. బేసికల్గా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు ఏరియాలో కూడా వీళ్ళు దొంగతనం చేసినట్టు మనకు చాలా కేసెస్ ఉన్నాయి. దీంతో A1గా పెద్ద సర్దార్ ఉన్నాడు, A2గా మధ్యలేటి. వీళ్ళిద్దరూ కొడుకు అండ్ తండ్రి అండ్ కొడుకు. దీంతో ఇదే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్కసారి దొంగతనానికి వచ్చినప్పుడు ఒక కొత్త వ్యక్తిని, వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక కొత్త వ్యక్తిని ఎవరినో కానీ వాళ్ళ రిలేటివ్స్ 2023 సెప్టెంబర్ 11న కేసు అయింది. ప్లస్ ఆగస్టు 11న మనకు ఈ నెల 11న ఒక కేసు బషీరాబాద్లో అయింది. అండ్ 12న కోజ్కి నారాయణపేట జిల్లాలో మనకు ఒక కేసు ఉంది. దీంతో అడవి నరసింహులు అని చెప్పేసి ఇతను బేసికల్గా అటెన్షన్ డైవర్షన్కు పాల్పడుతుంటాడు. ఎవరైతే రైతులు 50 years అండ్ అబోవ్ 50 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాలు పైబడి ఉండేవాళ్ళు వాళ్ళు ఇన్ కేస్ ఎప్పుడన్నా బ్యాంకుకు వచ్చి వాళ్ళు అగ్రికల్చర్ పర్పస్ కోసం ఎక్కడ బ్యాంకులో లోన్ తీసుకున్నా లేకపోతే వాళ్ళ అమౌంట్ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన రైతు సబ్సిడీస్ నుంచి ఏదైనా డ్రా చేసినా కూడా అలా తీసుకొని పోతున్నప్పుడు వీళ్ళని వాళ్ళతో ఇతను పరిచయం చేసుకుంటాడు. పరిచయం చేసుకొని తర్వాత వాళ్ళతో పాటు తినడం కానీ లేకపోతే తాగడం కానీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే పైసలను అతను తీసుకొని పోవడం జరుగుతుంది. సో అట్లనే బషీరాబాద్లో ఒక వ్యక్తి నుంచి ఇతను 35,000 రూపాయలు తీసుకొని పోవడం జరిగింది ఒక రైతు దగ్గర నుంచి. కోజ్గిలో 60,000 రూపాయలు అతను సంతకు వచ్చాడు ఎద్దులు కొనాలని చెప్పేసి అతని దగ్గర నుంచి కూడా తీసుకొని పోవడం జరిగింది. అండ్ సిమిలర్గా ఒక రైతు మనకు కరణ్ కోట్లో
తన 2 తులాల బంగారాన్ని కొదవ పెట్టి అతను వ్యవసాయ పనుల కోసం పైసలు తీసుకొని పోదామని వస్తుంటే అతన్ని కూడా మాటలు కలిపి అతని దగ్గర ఉండే 2 తులాలు కూడా అతను అటెన్షన్ డైవర్షన్ చేసి తీసుకొని పోవడం జరిగింది. సో ఈ 3 పోలీస్ స్టేషన్స్లో కూడా మనం కేసు కట్టేసి ఈరోజు మనకు వచ్చిన క్లూస్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఈ టెక్నికల్ డేటా ప్రకారం ఈ అడవి నరసింహను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో మనం బేసికల్గా చూస్తే ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తాండూర్ రూరల్ సి, బలవంతయ్య సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ విఠల్ రెడ్డి ఎస్ఐ కరణ్కోట్ అండ్ మిగతా చెన్నయ్య గౌడ్, గోవిందప్ప, పిసిఎస్ కృష్ణారెడ్డి అండ్ అంజప్ప, సత్యయ్య, రాఘవేందర్ రెడ్డి, రామకృష్ణ వీళ్ళందరూ కూడా దీంతో ఈ కేసు డేటా అంతా టెక్నికల్ డేటా తీసుకొని వర్కౌట్ చేసి అతను పట్టుకోవడం జరిగింది. ఇతనే కాకుండా ఇతను ఇంకా ఢిల్లీని పరిపాలించిన మొఘలులను ఎదిరించడమే కాకుండా గోల్కొండ కోటపై తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న మొఘలులను గోల్కొండ నవాబులను ఎదిరించి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేశారన్నారు. సర్వాయి పాపన్న సాహస వీరుడు మాత్రమే కాదని ఎంతో మంది పేదలకు ఆశ్రయం కల్పించారన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సర్దార్ సర్వాయి పాపన్న వీరగాథలను జానపద పాటలు బుర్రకథల రూపంలో తెలంగాణ ప్రజలు పాడుకొని చైతన్యం పొందారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న పండగ సలాయన్న లాంటి వీరులకు తెలంగాణ రాష్ట్ర గీతంలో సముచిత స్థానాన్ని కల్పించిందని అన్నారు. ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం జరుగుతోందని కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జన్మదినోత్సవం. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు ఆ యుద్ధవీరుడి వీరగాథలను వారు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలను ఎట్లా చైతన్యపరిచినరో, వారి గాథలు విని ఎట్లా స్ఫూర్తి చెందినరో ఇవన్నీ కూడా మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సర్వాయి పాపన్న గారి శౌర్యాన్ని, వారి ప్రతాపాన్ని ఊరు వాడ మనం అందరం కూడా తలుచుకున్నాం. ఆ రోజు ఢిల్లీని వెళ్ళినటువంటి మొఘల్ చక్రవర్తులను కూడా ఎదిరించి తెలంగాణను విముక్తి చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గారిది. గోల్కొండ కిలా మీద మొట్టమొదటిసారిగా ఒక తెలుగువాడి పతాకాన్ని ఎగరేసిన ఘనమైన చరిత్ర కూడా మన సర్దార్దే. అందుకే వారిని ఇప్పటికి కూడా కొనియాడుతూ మొత్తం సబ్బండ వర్ణాలు కూడా వారు చేసిన సాహస కృత్యాలను ఇప్పటికీ తలుచుకుంటుంటారు. జానపద గీతాల రూపంలో, బుర్రకథల రూపంలో తరతరాలుగా వారి చరిత్ర తెలంగాణ మొత్తం అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇంటింటికి, గ్రామ గ్రామానికి చేరింది. అందుకే ఉద్యమ సమయంలో మనం తెలంగాణ రాష్ట్ర గీతం రాసుకున్న సందర్భంలో అందశ్రీ గారు బహుజన యుద్ధవీరుల గాథలను, వారి సాహస కృత్యాల నుంచి స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో మన బహుజన యుద్ధవీరులు సర్వాయి పాపన్న గారు కావచ్చు, అలాగే పండుగ సాయన్న గారు కావచ్చు, మీర్ సాహెబ్ గారు కావచ్చు, ఇటువంటి కల్మషం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వీరులందరినీ కూడా గుర్తు చేసుకునేందుకు ఆ తెలంగాణ రాష్ట్ర గీతంలో
కలకాలం వీరి పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఆ రాష్ట్రగీతంలో పెట్టుకొని వారికి సమున్నతమైన గౌరవాన్ని తెలంగాణ సమాజం ఇచ్చుకున్నది. వారి దాతృత్వాన్ని కూడా గుర్తుకు తెచ్చుకుంటూ కొన్ని వేల మందికి ఆ రోజు ఆశ్రయం కల్పించిన వారి వ్యక్తిత్వాన్ని మరొక్కసారి గుర్తుకు చేసుకుంటూ ఘనంగా ఈరోజు మహబూబ్ నగర్ నడిబొడ్డున వారి విగ్రహం దగ్గర నేను కలెక్టర్ గారితో సహా జిల్లా అధికార యంత్రాంగం అందరూ మరియు మా చైర్మన్ గారు, మా సీనియర్ నాయకులు, పట్టణ ప్రముఖులు అందరూ కూడా కలిసి ఈరోజు వారికి ఘనమైన నివాళి అర్పించుకున్నాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం సస్పెండ్ చేయాలని తెలంగాణ ఐక్య సమాఖ్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గొప్ప సమ్మరావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ కార్యాలయంలో ఇన్వార్డ్ లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీడీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, గిరిజన సంక్షేమ శాఖ బదిలీలు పదోన్నతులకు సంబంధించిన విషయంలో ఉపాధ్యాయ సమన్వయ సమావేశం నిర్వహించలేదన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులని చూపించలేదన్నారు. ఇక చూపించిన ఖాళీలను ఆన్లైన్ లో పొందుపరచకుండా బ్లాక్ చేశారని, దీనివల్ల సీనియారిటీ ఉపాధ్యాయులకు నష్టం జరిగిందన్నారు. బాలికల పాఠశాలలో పనిచేస్తున్న పురుష ఉపాధ్యాయులకు 2/1/2 సంవత్సరాలు సర్వీస్ పూర్తి కాకపోయినా ఆ పోస్టులను క్లియర్ వేకెంట్ గా చూపించి ప్రస్తుతం పనిచేస్తున్న బాలికల పాఠశాల నుండి మరో బాలికల పాఠశాలకు బలవంతంగా బదిలీ చేశారన్నారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల యొక్క బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించినటువంటి షెడ్యూలు గత నెల రోజులుగా కొనసాగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు ఎగ్జిటీల యొక్క బదిలీలకు సంబంధించి చివరి రోజు. ఇలాంటి అంకంలో ఐటీడీ ఏటూరు నగరం గిరిజన సంక్షేమ శాఖలో అనేకమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి రిపోర్ట్లు డీడీ గారు ఇవ్వడం వల్ల ఉపాధ్యాయులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఎందుకంటే ఉపాధ్యాయ సంఘం టీఎస్యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘంగా మేము డీడీ గారికి అనేక మార్లు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించమని కోరాము. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్లు పెట్టడం, ఉపాధ్యాయులకు సరైనటువంటి సమయంలో సమాచారాన్ని అందించకుండా ఉండడం వల్ల వారు ఇచ్చినటువంటి ఖాళీ పోస్టులను చూపించినప్పటికీ కూడా వాటికి ఉపాధ్యాయులు ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఆప్షన్స్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్లకు నోసుకోకుండా చేసినటువంటి చరిత్ర ఈ అన్ని ఐటీడీలలో కల్లా ఐటీడీ ఏటూరు నగరంలో డీడీ గారు ఈ రకంగా ప్రవర్తించడం సరైంది కాదు. ఎందుకంటే ఉదాహరణకు తెలుగులో 3 ఖాళీలు చూపించారు, కానీ ఆ 3 ఖాళీలకు ఆప్షన్స్ ప్రమోషన్ కోసం ఇచ్చుకొని ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రమోషన్ కూడా ఒక్కటి కూడా ఇవ్వకుండా వాటన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి నిబంధనని చూపిస్తూ ఎవరికి ప్రమోషన్లు రాకుండా ఆపివేయడం, ఇట్లనే అన్ని కేడర్లలో కూడా ఆ రకంగా వ్యవహరించారు. దానివల్ల సీనియర్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులు బాగా తీవ్రంగా నష్టపోయిన ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ వస్తాయని ఆశతో ఉన్నటువంటి ఈ సందర్భంలో వారు ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా, గిరిజన ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా డీడీ గారు ప్రవర్తించడం వల్లనే ఈ సమస్య ఏర్పడింది. కాబట్టి తక్షణమే డీడీ గారి మీద యాక్షన్ తీసుకోవాలని, కూడా వాటిని పాటించకుండా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి అప్లికేషన్ అన్నింటినీ కూడా కమిషన్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్కు ఏదైతే ఇస్తారో దాన్నే పంపడమే చేశారు తప్ప వాటి మీద క్లారిఫికేషన్ రాయడం కానీ, స్పష్టమైనటువంటి రిపోర్ట్ తీసుకోవడం కానీ చేయలేదు. ఏది అడిగినా పంపించేసినా అయిపోయింది, పై వాళ్ళే చూసుకుంటారు, నాకేం సంబంధం లేదని దాటేసేటువంటి చర్యలకు పూనుకున్నాడు. దానివల్ల స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్కి ఎలిజిబుల్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు, తర్వాత సోషల్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ అన్ని కేడర్లలో కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని వెంటనే నివారించాలని ఉన్నతాధికారులను కోరుతూ ఉన్నాము. అంతేకాకుండా ఈ వేకెన్సీగా ఖాళీగా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న పోస్టులన్నింటికి కూడా అదే సీనియారిటీని పరిగణలోకి తీసుకొని రిమైనింగ్ ఉన్నటువంటి పోస్టులను కూడా ఈ సీనియారిటీలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల చేత భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలకత్తాలోని వైద్యురాలిని అత్యాచారం చేసి ఘోరంగా హత్య చేసిన నరహంతకుల్ని మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి డిమాండ్. అంతర్రాష్ట్ర 2 దొంగలను పట్టుకున్న వికారాబాద్ పోలీసులు. తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నాని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఐటీడీఏ డీడీ పోచంను సస్పెండ్ చేయాలి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.